బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటారు. అవును, పౌలు గారు అలాగే జీవించి చూపించారు. నా ప్రభువును కలిసి ఆయనతో ఎప్పుడెప్పుడు ఉందామా అనే ఆశ ఉంది. కాబట్టి మరణమే మేలు అంటూ నశించిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రభు వైపు నడిపే బాధ్యత కూడా నాపై ఉంది. కాబట్టి బ్రతికితే క్రీస్తే నా ధ్యాస, చస్తే ఆ క్రీస్తే నా గమ్యం అనే లాభం అని చెప్పుకొచ్చారు. మరి మీ తీర్మానం ఎలా ఉంది? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? దేవుని కోసం గొప్పగా పరిచయం చేసిన సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఈ లోకంలో దేవుని కొరకు హతసాక్షిగా మరణించడం కంటే అనుదినం ఆయన కొరకు శిలువను ఎత్తుకుని జీవించడమే కష్టతరం అన్నారు. అవును, ఒక్కొక్కసారి దేవుని కొరకు జీవించడమే కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకం దేవుడిని, ఆయన బిడ్డలను ద్వేషిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా దానియేలు గ్రంథంలో దానియేలు, హనన్య, మిషాయేల్, అజర్యా అనే యవనస్తుల గురించి ఆలోచించారా? మొదట వీరు చెరగొనబడ్డారు. ప్రస్తుతం చెరలో శత్రువుల కావల్లో ఉన్నారు. అయితే ఈ చెరలోనే వీరికి మంచి సౌకర్యవంతమైన జీవితం లభించింది. ద్రాక్షారసం, విగ్రహార్పితమైన మాంసం, రాజుకి ఏదైతే భోజనం లభిస్తుందో అదే వీరు చేసే అవకాశం లభించింది. ఆహా, మేలును అనుభవించడం భాగ్యమే కదా. రాజాజ్ఞకు ఎదురు చెప్పడం ఎవరికి సాధ్యం? ఇది మన ఇల్లు కాదు, నచ్చింది కావాలంటే కుదరదు, వచ్చింది ఏదో తినేద్దాం అని వీరిలో ఏ ఒక్కరూ అందుకోలేదు. అందుకే సుఖాన్ని కాదని మంచినీళ్లను, ఆకుకూరలు చాలు అన్నారు. ఇలా అడిగి వీరు సాహసమే చేశారనుకోవాలి. కానీ వీరి హృదయాన్ని చూసిన దేవుడు అధికారికి దయ కల్పించాడు. అంతేనా? అందరికనుకే కలగా ఉన్నట్లు వీరిని చేశాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు, రాజైన నెబుకద్నెజరు విగ్రహాన్ని మొక్కమంటే వీరు అగ్నిగుండంలోకైనా నడవడానికి సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దానియేలు ముమ్మారు దేవుని ప్రార్థించడానికి ముందుకు వెళ్ళాడే కానీ సింహాల గుహకు భయపడలేదు. అందుకే దేవుని కొరకు కష్టమైన పర్లేదు అని ముందుకు వెళ్ళిన వీరికి దేవుడు ప్రతి స్థలంలోనూ తోడుండి గొప్పగా ఆశీర్వదించాడు, అందరికంటే హెచ్చుగా హెచ్చించాడు. అవును, మన తీర్మానం దేవుని హెచ్చించడం అయితే ఆయనకు మనపై ఉన్న సంకల్పం ఆయన నామ మహిమార్థం మనల్ని గనపరచడం. నమ్మండి, దేవుడు తనను గనపరిచేవారిని గనపరిచేవాడే కానీ చేయి విడిచేవాడు కాదు. అందుకే ఆయనను గనపరిచే జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.